Hi, hello, my dear students. Welcome back to SCube Academy. And this is Ravi Kalyankar. And subscribe my channel for updated videos. Yes. Today I am going to explain intermediate second year physics waves topic. In this very important question, this is very important for the 8 marks bit for the public examination way. The question is, explain the formation of stationary waves in air column that is enclosed in open pipe. Means there is an open pipe, and in this open pipe stationary waves will form. Okay, so I mean that formation of the stationary waves we need to be discussed. And next the waves will form in an open pipe. Then the equations for the frequencies also we need to find. Okay, so frequencies కూడా కనుక్కోవాలి. దిస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా, సో ఆన్సర్ మనం ఇప్పుడు చూద్దాం చూడండి. అండ్ మనం ఏం తీసుకోవాలి ఫస్ట్ అంటే ఒక ఓపెన్ పైప్ తీసుకోవాలి. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ, కన్సిడర్ ఓపెన్ పైప్ ఆఫ్ లెంత్ ఎల్. ఒక ఎల్ లెంత్ ఉన్నటువంటి ఒక ఓపెన్ పైప్ని నేను తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇందులో నేను ఏం చేస్తున్నా అంటే, ఇన్ ఫండమెంటల్ మోడ్ ఆఫ్ vibration, two antinodes and one node is formed. సో ఇక్కడ జనరల్గా మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఒక ఓపెన్ పైప్ తీసుకుంటాము. సో ఓపెన్ పైప్ తీసుకొని దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే వేవ్స్ని ఫామ్ చేస్తున్నాం అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ ది ట్యూనింగ్ ఫోర్క్ అనేది. ఓకేనా, సో లైక్ దిస్, ఇది ఒక ఓపెన్ పైప్ అనుకోండి. ఓకేనా, ఇది ఒక ఓపెన్ పైపు అనుకోండి. సో ఇందులో నాకు ఏం జరుగుతుంది, సో వేవ్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో ట్యూనింగ్ ఫోర్క్ తీసేసుకొని నేను ఒక ట్యూనింగ్ ఫోర్క్ తీసేసుకొని ఏం చేస్తున్నాను, ఇక్కడ ట్యూన్ చేసిన అనుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, దీని నుంచి వేవ్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ ఓపెన్ పైప్లో స్ట్రింగ్స్ వేవ్స్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ఫండమెంటల్ మోడ్స్ అంటే స్టార్టింగ్ ఫండమెంటల్ మోడ్లో ఏం జరుగుతుందంటే 2 యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి అట. ఓకేనా, 2 యాంటీనోడ్స్ ఫామ్ అవుతాయి అండ్ ఒక 1 నోడ్ ఫామ్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నా అంటే, ఈజీ టు డ్రా లైక్ దిస్ వన్. ఇది నేను యాంటీనోడ్ ఇక్కడ డాట్ అనుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ఈజీగా డ్రా చేయడం అనేది ఈజీగా ఉంటుంది. సో యాంటీనోడ్, రైట్, ఇది మనకు ఈ ఓపెన్ పైప్లో ఫామ్ అవుతున్నటువంటి వేవ్. సో ఇక్కడ నాకు ఏమవుతుంది, ఇది ఒక యాంటీనోడ్, వన్ నోడ్ అండ్ 2 యాంటీనోడ్స్ ఫామ్ అవుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. రైట్, ఇక్కడ ఏంటిది, ఇది ఈ యాంటీనోడ్, ఇది ఒక యాంటీనోడ్, 2 యాంటీనోడ్స్ అండ్ ఇదేంటిది ఒక నోడ్ ఫామ్ అవుతుంది. సో అప్పుడు మనం ఏమవుతుంది, దీని ఒక లెంత్ కంప్లీట్గా, దీని లెంత్ ఎంత అవుతుంది ఇక్కడ చూడండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం, దిస్ ఇస్ ఏ ఎల్ లెంత్ అని చెప్పేసి అనుకున్నాం. సో మరి ఇక్కడ ఈ విషయాన్ని చూస్తే అప్పుడు ఏమవుతుంది చూడండి, దెన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది ఒక క్వార్టర్ వేవ్. ఓకేనా, ఇది ఒక క్వార్టర్ వేవ్ అంటే λ/4, ఇది ఒక క్వార్టర్ వేవ్. సో λ/4ని యాడ్ చేస్తే నాకు కంప్లీట్ పైప్ లెంత్ అనేది వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ 2 λ/4. సో 2 క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ λ/2 అని వస్తుంది. సో నేను ఇక్కడ ఏమనుకుంటున్నా, ఇక్కడ ఇప్పుడు ఫామ్ అయినటువంటి ఈ లాంబ్డాని నేను λ1 అని చెప్పేసి అనుకుంటున్నా. సో దాని నుంచి నాకు ఏం రాసుకోవచ్చు, ఎల్ ఈజ్ ఈక్వల్ టు λ1/2 అయితే దేర్ఫోర్ λ1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2L అవుతుంది.
లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ టు 2L అనేది అవుతుంది. సో ఇలా ఫామ్ అయినటువంటి వేవ్ని ఇక్కడ ఏమంటున్నాం మనం అంటే మనము ఫస్ట్ హార్మోనిక్ లేదా అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం. ఓకేనా? ఇలా ఫామ్ అయిన అంటే ఇలా ఒకటి అంటే కంప్లీట్గా ఎన్ని ఇక్కడ ఈ క్వార్టర్ రెండు కలిపితే ఒక హార్మోనిక్ అంటాం. అంటే ఇలా ఫామ్ అయినటువంటి దాన్ని ఏమంటాం అంటే ఫస్ట్ హార్మోనిక్ అని అంటాం. లేదు అని అంటే ఇది ఒక ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం. ఓకేనా? సో మరి ఇదేంటిది ఫస్ట్ హార్మోనిక్ కాబట్టి ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో మనకి ఇక్కడ కనుక్కోవాలి. కనుక్కుంటే ఏమొస్తుంది చూడండి, ఇక్కడ జనరల్గా మనకి ఫ్రీక్వెన్సీ ఏ విధంగా వస్తుంది, న్యూ ఈజ్ ఈక్వల్ టు ఫండమెంటల్ కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ న్యూ వన్ తీసుకుంటాను. సో న్యూ వన్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియో v ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాము, వెలాసిటీ బై లాంబ్డా 1 అని చెప్పేసి రాస్తాం. సో అప్పుడు ఏమవుతుంది, v ఈజ్ ఈక్వల్ టు v అండ్ లాంబ్డా 1 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ 2L అని చెప్పేసి వస్తుంది. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఏమవుతుంది v/2L అని చెప్పేసి వస్తుంది. సో న్యూ 1 ఈజ్ ఈక్వల్ టు v/2L. ఇది మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి వచ్చేసింది. సో మరి నెక్స్ట్ ఒకవేళ ఇలా ఓపెన్ పైప్లో ఇన్నే కాకుండా నెంబర్ ఆఫ్ వేవ్స్ ఫామ్ అయినాయి అనుకోండి. ఓకేనా? వేవ్స్ ఫామ్ అయితే అప్పుడు ఎలా ఉంటుంది చూద్దాం ఇప్పుడు. రైట్? ఇప్పుడు ఇన్ ద నెక్స్ట్ mode of vibrations, in next mode లో ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏమవుతుందట 3 antinodes and 2 nodes are formed. ఓకే? సో ఇక్కడ చూడండి సేమ్ మళ్ళీ ఎలా వస్తుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ పైప్, ఓపెన్ పైప్, సో విచ్ హాస్ ద లెంత్ L. సో ఇందులో నాకు ఎన్ని 3 యాంటీనోడ్స్ ఫామ్ అవుతున్నట్ట. ఐ మీన్ 2 నోడ్స్ అంటున్నాం. అంటే 2 నోడ్స్ అంటే చూసుకుంటా, ఎస్ 2 నోడ్స్. ఓకే? సో ఈ వేవ్ ఫార్మేషన్ ఎలా వస్తుంది చూద్దాం ఇక్కడ. ఎస్. సో ఇక్కడ చూడండి సెకండ్ టైప్ ఆఫ్ మోడ్లో అంటే అనదర్ మోడ్లో చూస్తే మీకు ఇక్కడ ఏమేమి వచ్చినాయి చూడండి, 2 నోడ్స్ 3 యాంటీనోడ్స్. సో 3 యాంటీనోడ్స్ కాబట్టి AN ఇక్కడ ఏమైంది నోడ్ అండ్ నోడ్ అనేది ఫామ్ అయింది. ఓకేనా? సో మరి ఇప్పుడు దీని యొక్క లెంత్కి ప్లస్ లాంబ్డా ఎలా వస్తుంది చూద్దాం. ఇక్కడ లెంత్ అండ్ లాంబ్డా ఎలా వస్తుంది చూద్దాం. ఎలా వస్తుందట, దెన్ a length of pipe. మరి ఈ పైప్ L ఈజ్ ఈక్వల్ టు ఏమైంది చూడండి, ఇక్కడ L ఈజ్ ఈక్వల్ టు ఇక్కడికి λ/4. మరి ఇక్కడ ఏమైంది, ఇది ఇక్కడికి ఇది హాఫ్ వేవ్ కాబట్టి ఇది λ/2. ఇదేమైంది మళ్ళీ λ/4 అయింది. సో ఏమవుతుంది ఇక్కడ λ/4 అండ్ λ/2 λ/4. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ చూడండి λ/4 λ/5 అవుతుంది. సో λ/2 ప్లస్ λ/2 ఒక లాంబ్డా అనేది వస్తుంది. సో లాంబ్డా అనేది వస్తుంది. సో ఇది నేను సెకండ్ మోడ్ కాబట్టి నేను λ2 అని చెప్పేసి అనుకుంటున్నాను. సో L ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏమొచ్చింది λ2 వచ్చింది. ఓకేనా? సో మరి ఈ విధంగా ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి ఈ క్వార్టర్ నుంచి ఈ క్వార్టర్ వరకు ఒక హార్మోనిక్, మళ్ళీ ఈ క్వార్టర్ నుంచి ఇక్కడ వరకు సెకండ్ హార్మోనిక్ అని చెప్పేసి అని అంటాం అన్నట్టు. ఓకేనా? సో దీన్నే మనం ఏమంటాం సెకండ్ హార్మోనిక్
లేదంటే దీని ఏమంటామంటే ఫస్ట్ ఓవర్ టోన్ అని చెప్పేసి అంటాం. గుర్తుపెట్టుకోండి, సెకండ్ హార్మోనిక్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఓవర్ టోన్ అవుతుంది. రైట్. సో మరి అప్పుడు ఏ విధంగా వస్తుంది అంటే దాని యొక్క ఫ్రీక్వెన్సీ V2 ఈజ్ ఈక్వల్ అంటే సెకండ్ తీసుకుంటాం కాబట్టి V2 ఈజ్ ఈక్వల్ టు V/λ2. సో ఇక్కడ మీరు V/λ2 ఈజ్ ఈక్వల్ టు వాట్? L. సో V2 ఈజ్ ఈక్వల్ టు V/L వస్తుంది. నేను దీన్ని 2L తోటి అంటే 2 తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నా. సో అప్పుడు నాకు ఏమొస్తుంది? 2V/2L. సో దీన్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు అని అంటే 2 నేను బయటకు తీసుకొచ్చి V/2L అని రాస్తున్నా. ఎందుకు అని అంటే నేను ఫస్ట్ అంటే ఇంతకుముందు వచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ తోటి నేను కంపేర్ చేసేందుకు దీన్ని నేను అలా మార్చుకుంటున్నాను. ఓకేనా? సో దాని ప్రకారం ఏమవుతుంది? V2 ఈజ్ ఈక్వల్ టు నాకు ఏమొస్తుంది ఇక్కడ 2V1 అన్నది వస్తుంది. అంటే సెకండ్ హార్మోనిక్ సెకండ్ మోడ్లో ఏమవుతుంది ఇక్కడ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి డబల్ అవుతుంది. సెకండ్ ఫ్రీక్వెన్సీ అనేది సెకండ్ హార్మోనిక్కి ఫ్రీక్వెన్సీ ఏమవుతుంది? ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి డబల్ ఫ్రీక్వెన్సీ అనేది వస్తుంది. ఓకేనా? సో మళ్ళీ అదే ఇంకోటి తీసుకుందాం. సిమిలర్గా ఇంకోటి తీసుకుందాము. సిమిలర్లీ అలాగే చేస్తూ పోయినాం అనుకోండి. సిమిలర్లీ మనకు అదే ప్రాసెస్ కంటిన్యూ అయిపోయింది అనుకోండి. సో ఇన్ ద నెక్స్ట్ మోడ్ సో ఇదే కంటిన్యూ ఇలాగే ఇంకో వేవ్స్ ఫామ్ అయింది అనుకోండి అలాగా. సో అప్పుడు ఏమవుతుంది? నెక్స్ట్ మోడ్లో 4 యాంటీనోడ్స్ అండ్ 3 నోడ్స్ అనేటి ఫామ్ అవుతాయి. నోడ్స్ అనేవి ఫామ్ అయినాయి అనుకుందాం. ఓకేనా? సో దీన్ని కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం ఇప్పుడు. సో దిస్ ఈజ్ ఏ ఎల్ లెంత్ పైప్, ఓపెన్ పైప్. ఓకేనా? ఎల్ లెంత్ ఓపెన్ పైప్. సో ఇక్కడ ఏమవుతుంది నాకు ఇక్కడ అనంటే సిమిలర్లీ ఇది ఇక్కడ ఏమవుతుంది? 4 యాంటీనోడ్స్ అండ్ 3 నోడ్స్ అని చెప్పేసి అన్నాం. సో మరి ఇక్కడ చూడండి 3 నోడ్స్ కాబట్టి 1 2 3 నోడ్స్ కాబట్టి. సో అదే నేను ఎగ్జాక్ట్గా డ్రా చేసి ఎలా వస్తుంది చూడండి. సో ఇలా ఏర్పడతాయి. సో ఇక్కడ మనకు 4 యాంటీనోడ్స్ ఫామ్ అయినాయా లేదా చూడండి. సో ఇక్కడ ఒక యాంటీనోడ్, ఇదొక యాంటీనోడ్ 2 3 4 యాంటీనోడ్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి. సో మరి 3 నోడ్స్ ఫామ్ అయినాయి చూడండి. ఇక్కడొకటి 3 యాంటీనోడ్స్ ఫామ్ అయిపోయినాయి. ఓకేనా? సో మరి దీని లెంత్ ఎంత అని అంటే దీని లెంత్ ఎల్ అని చెప్పేసి మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం. సో మరి ఈ విధంగా వచ్చినప్పుడు దీని యొక్క ఫ్రీక్వెన్సీ మనకు ఏమవుతుంది ఇక్కడ అని అంటే దాని యొక్క పైప్ లెంత్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం ఇక్కడ. దెన్ లెంత్ ఆఫ్ పైప్ ఏ విధంగా రాసుకోవచ్చు? ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఇక్కడ వరకు మనకి ఏమైంది చూడండి. ఫస్ట్ మోడ్లో ఇది λ/4 అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి λ/4. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది? ఇది λ/2 అవుతుంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి λ/2 అవుతుంది. మరి ఇది ఏమవుతుంది? ఓన్లీ λ/4 అవుతుంది. సో వీటన్నిటిని మనం యాడ్ చేస్తే దాని యొక్క పైప్ లెంత్ ఈక్వల్ అవుతుంది కదా. సో యాడ్ చేద్దాం చూడండి. సో λ/4 సో λ/2 λ/2 λ/4 సారీ. సో ఇక్కడ λ/4 λ/2 అవుతుంది. సో ఎన్ని మొత్తము 3 λ/2 అనేవి వచ్చినాయి మనకి ఇక్కడ. సో దీన్ని చూస్తే ఇక్కడ ఏంటంటే ఇది దీన్ని థర్డ్ హార్మోనిక్ అంటాం. ఎందుకనంటే ఈ క్వార్టర్ నుంచి ఈ క్వార్టర్ వరకు ఒక హార్మోనిక్, ఈ క్వార్టర్ నుంచి ఈ క్వార్టర్ వరకు 2 సెకండ్ హార్మోనిక్, ఇక్కడ నుంచి ఇక్కడికి థర్డ్ హార్మోనిక్ అని అవుతుంది అంటాం. సో థర్డ్ హార్మోనిక్ అని అంటాం దీన్ని. సో దాన్ని బట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా దీన్ని ఈ వేవ్ లెంత్ని లాంబ్డా అంటున్నా. సో ఇది నేను కొద్దిగా జాగ్రత్త రాస్తే λ3 ఏం రావచ్చు? ఇది అటుపోతే 2L/3 అనేది వస్తుంది. 2L/3 అనేది వస్తుంది.
సో నెక్స్ట్ ఏమవుతుంది ఇక్కడ మనం ఫ్రీక్వెన్సీ ఎలా రాయొచ్చు చూడండి ఇక్కడ. మరి దీన్ని ఏమన్నా మనం ఇక్కడ థర్డ్ హార్మోనిక్ అని చెప్పేసి అన్నాం. థర్డ్ హార్మోనిక్ లేదు, దీన్ని ఏమంటాం మనం ఇంకా సెకండ్ హార్మోనిక్ కూడా అని అంటాం. ఓకేనా, థర్డ్ అనేది సెకండ్ అయిపోయింది చూడండి. థర్డ్ ఓవర్టోన్ ఈజ్ వాట్ mu3 is equal to lambda by v by lambda 3, that is equal to v by, సో లాంబ్డా అన్నకి ఏమొచ్చింది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అంటే, సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 3 సో 3v by 2l అనేది వస్తుంది మనకి. ఓకేనా, సో అప్పుడు మనకేమవుతుంది, ఇది కొద్దిగా జాగ్రత్త చూస్తే mu3 ఈజ్ ఈక్వల్ టు 3 mu1 అనేది వస్తుంది. ఎందుకంటే మనకు స్టార్టింగ్లో ఫండమెంటల్గా ఏమొస్తుంది, v/2l వస్తుంది కదా. సో అది ఇక్కడ మనం కంపేర్ చేస్తే ఇక్కడ mu1 వస్తుంది. సో దిస్ ఇస్ ద థర్డ్ థర్డ్ హార్మోనిక్ లేదంటే సెకండ్ ఓవర్టోన్ యొక్క ఫ్రీక్వెన్సీ. సో మరి ఇదే విధంగా అన్నీ అబ్జర్వ్ చేస్తూ పోయినాం అనుకోండి, సో అన్ని విధంగా వస్తున్నాయి చూడండి. హెన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ పైప్, ఏంటిది ఓపెన్ పైప్, హార్మోనిక్స్ ఆర్ in the ratio of మనకి ఏమొస్తున్నాయి చూడండి. మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తే ఏ విధంగా వస్తున్నాయి చూడండి. 1:2:3:5 అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. రైట్, సో ఇది మనకి ఓపెన్ పైప్లో ఉన్నటువంటి స్టేషనరీ వేవ్స్ ఎలా ఫామ్ అవుతాయి, వాటి యొక్క హార్మోనిక్స్, వాటి యొక్క ఓవర్టోన్స్ అనేవి ఎలా, ఫ్రీక్వెన్సీ ఎలా ఉంది అని చెప్పేసి చెప్పుకోవడానికి ఈ విధంగా చెప్పచ్చు. ఇది చాలా ఈజీ క్వశ్చన్, అడిగే 8 మార్క్స్ క్వశ్చన్కి అడిగే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇది. ఒకవేళ ఇది వచ్చిందనుకోండి ఈజీగా మీకు 8 మార్క్స్ మీ హ్యాండ్స్లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ క్వశ్చన్. సో థ్యాంక్ యూ.